నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసుప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములండి. క్రైస్తవ విశ్వాసంలో కొనసాగేటప్పుడు మీరు క్రైస్తవులు అయినా కాకపోయినా అప్పుడప్పుడు చుట్టూ ఉండేటటువంటి సమకాలీన ప్రపంచాన్ని మనము చూసినప్పుడు కొన్ని సందేహాలు, సంశయాలు, అనుమానాలు రాకుండా పోవు. అది ఏంటి అంటే, ఈ యొక్క సమకాలీన సమాజంలో, ప్రపంచంలో మీకు అనేకమైనటువంటి మత వ్యవస్థలు కనిపిస్తాయి. అనేకమైనటువంటి సంస్కృతుల వాళ్ళు ఉన్నారు. అనేక మంది దేవుళ్ళుగా, దేవతలుగా ఆరాధింపబడుతూ ఉన్నారు. ఆ ఆరాధించేటటువంటి వారు, వారిని నమ్ముకున్నటువంటి వారు, దృఢమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళని ఆనుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి నువ్వు ఇదంతా చూసినప్పుడు నీకు కూడా ఒక ఆలోచన, ఒక తలంపు కలిగేదానికి ఆస్కారం ఉంది. అది ఏంటి అంటే, ఇంతమంది ఇన్ని విధాలుగా ఆరాధిస్తూ ఉన్నారు, బహుశా వాటిల్లో కూడా ఏదైనా సత్యం ఉందేమో, అవి కూడా మంచి మార్గాలేమో, ఇవన్నీ కూడా చివరికి మనుషుల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి మంచి మార్గాలేమో, బహుశా ఏమీ తేడా లేదేమో అనేటటువంటి భావము నీ హృదయంలో నీకు కలగచ్చు. అది నీ విశ్వాసాన్ని అటు ఇటు ఊగిసలాడేటట్లు చేయొచ్చు. ఎందుకు? ఈ సమకాలీన సమాజాన్ని నువ్వు చూసినప్పుడు, ఈ పరిస్థితులు చూసినప్పుడు ఈ అనుమానం అనేటటువంటిది తప్పకుండా నీకు వస్తుంది. ఈ దినమున మనము క్రైస్తవ విశ్వాసంలో కొనసాగేటప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఏ విధంగా స్థిరపరచబడతావు, ఏ విధంగా నీ యొక్క విశ్వాసము గట్టిగా పునాది మీద నిలబడగలగదు, అటు ఇటు ఊగకుండా. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, సత్యస్వరూపుడైనటువంటి దేవుడు అని చెప్పి నీకు ఏ విధంగా వాక్యము తోడ్పడుతుంది, ఏ విధంగా సహాయం చేస్తుంది. అందుకోసమై ఈ దినమున ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుంటామండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైన యెహోవా నగు నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. యెషయా గ్రంథం 44 6వ వచనము. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియును అంతమయ్యున్నవాడను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియును అంతమై ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలీయులతోటి ఈ మాట చెప్పినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఏంటి, ఎటువంటి సిచ్యుయేషన్లో, ఏ సందర్భంలో, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ దేవుని యొక్క వాక్యము వారికి యెషయా ప్రవక్త ద్వారా ప్రత్యక్షమై ప్రకటింపబడింది. వాళ్ళు ఆ సమయంలో బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి ప్రజలు, స్వల్పమైనటువంటి జనమే, గొప్ప జనమేం కాదు, సంఖ్య పెద్దది కాదు. నెబుకద్నెజరు వాళ్ళని యూదా దేశం నుంచి చెర పట్టుకుని బబులోను దేశంలో తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ స్థిరపరిచాడు. ఆ కాలంలో అది ఒక పాలసీ. ఓడిపోయినటువంటి రాజ్యంలో ఉండేటటువంటి జనాల్ని తీసుకెళ్ళి తమ సొంత రాజ్యంలో వాళ్ళని స్థిరపరచడం, అక్కడ వాళ్ళ నివాసస్తులుగా చేయడం అనేటటువంటిది అష్షూర్ రాజ్యం కూడా చేసింది. బబులోన్ రాజ్యం కూడా అదే చేస్తుంది. ఈ చెరపట్టబడినటువంటి జనుల్ని బబులోన్ దేశంలో తీసుకెళ్ళి అక్కడ స్థిరపరిచాడు. స్థిరపరిచినప్పుడు ఇశ్రాయేలీలు లేదంటే యూదులు వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా పోతూ ఉందంటే, మా దేశాన్ని మేము కోల్పోయాం, దేవుని యొక్క మందిరం మేము కోల్పోయాం, మా ఇళ్ళు పోయినాయి, మా యొక్క ఆస్తులు పోయినాయి, మా పొలాలు పోయినాయి, మా పిల్లల్ని మేము పోగొట్టుకున్నాం, చాలా నిరోమయంగా నిస్సహాయ స్థితిలో ఈ బబులోను దేశంలో మేము 2వ తరగతి పౌరులుగా మేము జీవిస్తూ ఉన్నాం. మాకు అంటూ ఒక రాజు లేడు. ఒకప్పుడు రాజులు ఉండేటటువంటి వాళ్ళు, ఆ రాజులు ఎవరు కూడా ఇప్పుడు లేరు. వీళ్ళని నడిపించేటటువంటి నాయకుడు కూడా ఎవరు లేరు. మరి మమ్మల్ని ఈ స్థితి నుంచి విడిపించి మా పూర్వపు దేశానికి, మా యూదా దేశానికి తిరిగి మమ్మల్ని తీసుకెళ్ళగలిగినటువంటి వాడు ఎవడు?
మమ్మల్ని నడిపించేటటువంటి వాడు ఎవడు? మా దగ్గర ఆయుధాలు లేవు, మా దగ్గర సైన్యం లేదు, ఎవరు మమ్మల్ని నడిపిస్తారు? ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించగలిగినటువంటి వాడు ఎవడు అనేటటువంటి నిరాశలో, నిస్పృహలో, కృంగుదలలో ఈ యొక్క దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఆ యూదులతోటి, ఇశ్రాయేలుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన పలికినటువంటి మాట ఏమిటి అంటే, నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి వాళ్ళతో పలుకుతూ ఉన్నాడు. చెరలో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళు కానీ చుట్టుపక్కల చూస్తే బబులోను దేశంలో మీకు గొప్ప మత వ్యవస్థ కనిపిస్తుంది. అంటే రాజు అయినటువంటి నెబుకద్నెజరు, ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఆచరించి దాన్ని ప్రమోట్ చేసి దాన్ని నిలబెట్టి ఆ మతాన్ని రాజ్యం యొక్క మతంగా ప్రకటించి దాన్ని సంరక్షించేటటువంటి వాళ్ళు. రాజ్యమే మతాన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటిది, ఈ రాజ్యం యొక్క మతం ఇది అని ప్రొటెక్ట్ చేసి మాట్లాడేటటువంటిది. రాజులందరూ కూడా ఆ విధంగానే చేశారు. వాళ్ళు చాలా శక్తివంతమైనటువంటి రాజులు. ఆ బబులోను దేశంలో ఉండేటటువంటి మత వ్యవస్థలో చీఫ్ గాడ్ ఎవరు అంటే మొట్టమొదటి దేవుడు. అనేక మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, కానీ వాళ్ళందరి స్థాయిలో ఎక్కువ స్థాయిలో చీఫ్ గాడ్ ఎవరు అంటే మార్దుక్ దేవుడు. వీళ్ళంతా ఉన్నారు. మన పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇటువంటి సమయంలో వాళ్ళకు వచ్చేటటువంటి ఆలోచన, తలంపు ఇంకొకటి కూడా ఉండొచ్చు. అది ఏమిటి అంటే, మమ్మల్ని విడిపించేటటువంటి నాయకుడు లేడు, రాజు లేడు, మేము నిస్సహాయులము, మా సంఖ్య చాలా స్వల్పమైనటువంటిది, వాళ్ళతో పోల్చుకుంటే మేము బలహీనులము అని చెప్పి ఆలోచనతో పాటు ఇశ్రాయేలీలకి ఇంకొక ఆలోచన కూడా వస్తూ ఉంది. అది ఏమిటి అంటే, వచ్చి ఉండొచ్చు, యెహోవా దేవుడి కంటే మార్దుకు దేవుడు బలమైనటువంటి వాడా? ఎందుకు యెహోవాను ఆరాధించినటువంటి మేము ఓడిపోయాము, మా దేశం ఆ విధంగా తగలబడింది, మా రాజ్యం ఏ విధంగా మేము కోల్పోయాము అనేటటువంటి ఆలోచనలు కూడా రావచ్చు. కానీ అది ఆలోచించేటప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి బహుశా వాళ్ళు ఆలోచిస్తున్నారు. దేవుడికి ఎంత వ్యతిరేకంగా, దేవుడి మీద ఎంత తిరుగుబాటు చేశారో వాళ్ళకి గుర్తొస్తుందో లేదో మనకు తెలియదు. కానీ ఆలోచనలు, ప్రశ్నలు అనేటటువంటివి సాధారణంగా వస్తూనే ఉంటాయండి. సో ఇది ఒకటి. ఈ విధంగా కొనసాగేటప్పుడు ఇంకొకటి జరిగింది. ఈ బబులోను దేశాన్ని ఓడించి పారసీక రాజు అయినటువంటి కోరేషు దాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ పారసీక రాజు అయినటువంటి కోరేషు ఆరాధించేటటువంటి దేవుడు ఎవరు అంటే ఆయన అహురా మజ్దా. వాళ్ళ యొక్క మత వ్యవస్థ వేరే, వాళ్ళు మర్దుక్ని ఆరాధించరు. మరి ఇక్కడ ఉండేటటువంటి ఈ జనులు వీళ్ళు ఆలోచించుకునేటటువంటిది ఏమిటి అంటే, ఈ మర్దుక్ దేవుడి కంటే, ప్రొనౌన్సియేషన్ నాకు తెలియదండి, మార్దుక్కనో ఎట్లయినా చెప్పచ్చు, మార్దుక్ అనేటటువంటి దేవుడి కంటే ఈ అహర్ మజ్దా అనేటటువంటి ఈ పారసీక దేవుడు ఇంకా గొప్పవాడేమో. ఎందుకంటే ఈ బబులోను సామ్రాజ్యాన్ని, ఈ పారసీక సామ్రాజ్యాన్ని ఓడించేసింది. ఏమండి? సో ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి వాతావరణము, ఇవన్నీ కూడా వాళ్ళ హృదయాల్లో ఆలోచనలు, తలంపులు కలుగజేస్తూ ఉన్నాయి. అసంఖ్యాకమైనటువంటి ప్రజలు, వాళ్ళందరూ వేరొక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళ రాజులు బలమైనటువంటి వాళ్ళు. మత వ్యవస్థ చాలా పెద్దదిగా రాజ్యం చేత సపోర్ట్ చేయబడుతూ, దాని చేత సంరక్షించబడుతూ ఉండేటటువంటి మతం అది. రాజ్యం చేత ప్రొటెక్ట్ చేయబడి సంరక్షించబడేటటువంటి మతం అది, ఆ బబులోను దేశంలో ఉండేటటువంటిది. ఇటువంటి స్థితిలో ఇక్కడ ఉండేటటువంటి యూదులు స్వల్పమైనటువంటి వాళ్ళు, 2 బలహీనమైనటువంటి వాళ్ళు, 3 రాజు లేనటువంటి వాళ్ళు, 4 సైన్యము లేనటువంటి వాళ్ళు, ఆయుధాలు లేనటువంటి వాళ్ళు, నడిపించేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గర లేరండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుబడిపోయినటువంటి మమ్మల్ని, ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినటువంటి మమ్మల్ని, ఈ బంధకాల నుంచి, ఈ సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించి తిరిగి మా స్వదేశానికి మమ్మల్ని తీసుక వెళ్ళగలిగినటువంటి వాడు ఎవడు అనేటటువంటి ప్రశ్న వాళ్ళందరి హృదయాల్లో కూడా వస్తూ ఉంది. బహుశా నీ హృదయంలో కూడా ఇటువంటి ప్రశ్న, నీ చుట్టుపక్కల ఉండేటటువంటి పరిస్థితులను నువ్వు చూస్తే ఇటువంటి ఆలోచన, ఇటువంటి తలంపు నీకు కూడా రావచ్చు. నీ సంఖ్య చాలా స్వల్పం, అధిక సంఖ్యాకులు వేరొక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, నీ దేవుణ్ణి ఆరాధించడంలే. వారి బలం ఎక్కువ, వారి శక్తి ఎక్కువ, రాజ్యం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. నీకు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను ఈ పరిస్థితి నుంచి విడిపిస్తాడా
అనేటటువంటి ఆలోచన నీకు కలుగుతూ ఉండొచ్చు. ఇటువంటి సందర్భంలో, ఇటువంటి ఆత్మీయ స్థితిలో, మానసిక సంఘర్షణలో వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతూ ఉందండి. దేవుని యొక్క వాక్కు ఎక్కడైతే ప్రత్యక్షమవుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది. ఎక్కడైతే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతుందో అక్కడ నిరీక్షణ అనేటటువంటిది కలుగుతుంది. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమవుతుందో అక్కడ విశ్వాసులకి, ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళకి బలం అనేటటువంటిది కలుగుతుంది, శక్తి అనేటటువంటిది కలుగుతుంది. దేవుని యొక్క వాక్యములో ఆ శక్తి ఉంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి యోషియా ద్వారా, నేను మొదటివాడను, నేను కడపటివాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. చూడండి, ఆ ఎక్స్క్లూజివ్ మాట ఉంది చూసారా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటటువంటి మాట ఆ కాలంలో, అంటే ఇశ్రాయేలీలు లేదంటే యూదులు బబులోను దేశంలో ఉన్నప్పుడు ఆ మాట ఏ విధంగా ఉండాలా? మార్దుక్కును చూస్తున్నారు, ఆయన కాదు. అహర్ మజ్దాన్ చూస్తున్నారు, ఆయన కాదు. ఇంకా చాలామంది లో స్థాయిలో, అంటే స్థానికంగా ఉండేటటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు, వాళ్ళు కాదు. ఐఎమ్ ద ఓన్లీ గాడ్, నేను ఒక్కడనే దేవుడును, నేను యెహోవాను. ఆ రెండు పదాలు వేరే అండి. దేవుడు అన్నప్పుడు దట్ ఈజ్ ఎ జనరిక్ టర్మ్. అందరికీ దేవుళ్ళు ఉండొచ్చు, కానీ ఆయనకు ఒక పర్సనల్ నేమ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ పేరు ఆయనతో చెప్తున్నాడు. ఆ పర్సనల్ నేమ్ ఏంటంటే యెహోవా. వ్యక్తిగతమైనటువంటి పేరు యెహోవా అనేటటువంటి పేరు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యెహోవా అనేటటువంటి పేరు ఆయన ఉచ్చరించినప్పుడు, ఆయన వారితో మాట్లాడినప్పుడు, ఆ యెహోవా అనేటటువంటి పేరు వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనసులో అనేకమైనటువంటి జ్ఞాపకాలన్నీ కలిగి చేయాలి. వాళ్ళ చరిత్రని గుర్తుకు చేయాలండి. ఈ యెహోవా దేవుడు వాళ్ళని ఐగుప్తు దేశం యొక్క దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు. ఈ యెహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు. ఈ యెహోవా దేవుడు ఆకాశం నుంచి మన్నాని వారికి కురిపించి వారిని పోషించినటువంటి దేవుడు. ఈ యెహోవా దేవుడు బండని చీల్చి దాంట్లో నుంచి నీళ్ల ప్రవాహాన్ని ప్రవహింపచేసినటువంటి దేవుడు. ఈ దేవుడు అరణ్య మార్గంలో వాళ్ళకి పగటిపూట రాత్రిపూట ఆయన తోడుగా ఉండి కానాను దేశంలోనికి వాళ్ళని తీసుకొచ్చి నడిపించి స్థిరపరిచినటువంటి దేవుడు. నమ్మదగినటువంటి దేవుడు, విశ్వాసిత కలిగినటువంటి దేవుడు, మాట మీద నిలబడేటటువంటి దేవుడు. యెహోవా అనేటటువంటి పదము మనం ఉపయోగించినప్పుడు ఇశ్రాయేలీల హృదయంలో ఆ మాటలు అవన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. దేవుడు అనేటటువంటిది జనరిక్ టర్మ్. చూడండి, మనుషుల గురించి మనం మాట్లాడేటప్పుడు మానవుడు అంటాం, కానీ అది వ్యక్తిగతమైనటువంటి పేరు కాదు కదా. నీకు ఒక పేరు అంటూ ఉంటుంది, ఇంకొక వ్యక్తికి ఇంకొక పేరు అనేటటువంటిది ఉంటుంది. సో దేవుడు అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ జనరిక్ టర్మ్, దట్ ఈజ్ నాట్ ద పర్సనల్ నేమ్ ఆఫ్ గాడ్. కానీ క్రైస్తవ విశ్వాసంలో దేవుడు అని చెప్పి రాసినప్పుడు, గాడ్ అనేటటువంటి పదం రాసినప్పుడు క్యాపిటల్ జీ, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ డి తోటి రాస్తారు. అట్లీస్ట్ క్యాపిటల్ జీ రాస్తారు. నేను దేవుడను, నేను యెహోవాను అంటాడు. సో ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అంటాడు. అవి రెండు అద్భుతమైనటువంటి పదాలండి. క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాల క్రితం గ్రీకు దేశంలో ముగ్గురు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి తత్వవేత్తలు ఉండేటటువంటి వాళ్ళు. గురు శిష్యుల పరంపర అంటే వాళ్ళదే. ఆ ముగ్గురు ఎవరు అంటే, మొట్టమొదటిగా సోక్రటిస్, రెండో వ్యక్తి ప్లాటో, మూడో వ్యక్తి అరిస్టాటిల్. ముగ్గురు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి తత్వవేత్తలు. వాళ్ళ తాత్విక చింతన, వాళ్ళ యొక్క తాత్విక బోధ తర్వాత కాలంలో ఈనాటి వరకు పాశ్చాత్య దేశాల యొక్క చింతన విధానాన్ని, వాళ్ళ సామాజిక అవగాహనని, వీటన్నిటిని కూడా చాలా ప్రభావితం చేసింది. శాస్త్రీయ గ్రంథాలకి అవి మూలమైన ప్రభావితం చేసినాయండి. ముఖ్యంగా అరిస్టాటిల్ రాసినటువంటి గ్రంథాలు చాలా గొప్ప ప్రభావాన్ని ఈ పాశ్చాత్య దేశం అనేటువంటి పర్టికులర్గా యూరప్ మీద ప్రభావం చూపించినాయండి. ఈ అరిస్టాటిల్ ఆయన రాసినటువంటి ఈ మెటాఫిజిక్స్లో ఆయన ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ఆయన నమ్మకం ఏంటి అంటే, ఈ ప్రపంచంలో చలనం అనేటటువంటిది సాధారణంగా మనం చూసేటటువంటి విషయం. మూమెంట్ అనేటటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. గ్రహాలు కదులుతూ ఉంటాయి, సముద్రాలు కదులుతూ ఉంటాయి, గాలి వీస్తూ ఉంటుంది. యూ విల్ ఫైండ్ మూమెంట్ ఆల్ ఓవర్ ద అర్త్. మొత్తం మీద మీకు కనిపిస్తుంది, చలనం అనేటటువంటిది కనిపిస్తుంది. మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఈ జలచరాలు, అన్నీ కూడా ఉన్నాయి కదండి. ఆయన ఏమంటాడంటే, అరిస్టాటిల్ ఏమంటాడంటే, ఇవన్నీ కదులుతూ ఉన్నాయి, మూవ్ అవుతూ ఉన్నాయి, మనుషులు పుడుతున్నారు, మనుషులు చనిపోతూ ఉన్నారు. నేను కొంచెం విడమర్చి చెప్పేదానికి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. పుడుతూ ఉన్నాయి. అయితే విషయం ఏమిటి అంటే,
ఈ చలనము వెనుక చలనము లేనటువంటి, కదలిక లేనటువంటి, ఎవరి చేత కదిలింపబడినటువంటి, ఎవరు కూడా చెలింప చేయలేనటువంటి ఒక ప్రైమ్ మూవర్. ఏమంటామండి? ప్రైమ్ మూవర్. ఈయన ఒక ఆయన ఉన్నాడు. దెర్ ఈజ్ సమ్వన్ కాల్డ్ ప్రైమ్ మూవర్. ఈయన ఎవరి చేత కదిలింపబడడు, ఈయనని ఎవరూ ప్రభావితం చేయలేరు. ఆయన స్థితి ఆ విధంగానే ఉంటుంది. కానీ ఈ ప్రైమ్ మూవర్ అనేటటువంటి ఆయన చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఈ సృష్టిలో మనకు కనిపించేటటువంటి ఈ మెటీరియల్ వరల్డ్లో మిగిలినటువంటి వాటి అన్ని చలనాలకి కారణం ఆయనే. ప్రైమ్ మూవర్, ఫస్ట్ కాజ్ అని కూడా అంటారు. ఈ ప్రైమ్ మూవర్ కదలడు, కానీ మిగిలినటువంటి వాటన్నిటిని కూడా కదిలించేటటువంటి శక్తో వ్యక్తో ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ దేర్ అని అరిస్టాటిల్ యొక్క అభిప్రాయం అండి. తర్వాత క్రైస్తవ మధ్యయుగాల కాలంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మాంక్ సెయింట్ థామస్ అక్వైనాస్ అనేటటువంటి ఒక ఆయన ఉండేటటువంటి వాడు. ఈ సెయింట్ థామస్ అక్వైనాస్ అరిస్టాటిల్ యొక్క తత్వచింతన చేత బహుగా ప్రభావితం అయ్యాడు. క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు, మంచి బోధకుడు, అసాధారణమైనటువంటి గొప్ప ప్రజ్ఞ సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి సెయింట్ థామస్ అక్వైనాస్. ఆయన అరిస్టాటిల్ చెప్పినటువంటి ప్రైమ్ మూవర్ దాన్ని తీసుకొని దాంట్లో ఉండేటటువంటి లోపాలు, కొరతలు అవన్నీ కూడా సరిచేసి ఆయన ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ప్రధానమైనటువంటి కారణము, ఫస్ట్ కాజ్ అంటే మన చుట్టూ ఉండేటటువంటి ప్రపంచం ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది, ఈ భూమి ఏ విధంగా ఉనికిలోనికి వచ్చింది, సూర్య చంద్రాదులు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉనికిలోనికి వచ్చినాయి, ఏ విధంగా మనము దీన్ని చెప్పగలము అనేటటువంటి దాన్ని ఆయన వివరించేదానికి ఆయన ఒక ఫస్ట్ కాజ్, మొట్టమొదటి కారణము, తెలుగులో చెప్పుకోవాలంటే ఫస్ట్ కాజ్ అంటే ఈ కాజల్ చైన్లో, ఈ కాజల్ రిలేషన్షిప్లో ఆయన ఒక భావాన్ని ప్రతిపాదించాడు. అది అరిస్టాటిల్ భావమే, కాకపోతే దాంట్లో ఉండేటటువంటి లోపాలు అవన్నీ కూడా ఆయన తీసేసి మనకు అర్థమయ్యేదానికి దాన్ని ఆయన పెట్టాడండి. ఈ లోకంలో ఏదైనా ఒకటి ఉనికిలో ఉంది అంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్, దానికి కారణం అనేటటువంటిది ఒకటి ఉంది. కారణం లేకుండా ఏది కూడా ఉనికిలోనికి రాదు. ఉదాహరణకి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు, సమయం తక్కువ కాబట్టి తగ్గించి చెప్పుకుంటాం. చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఏదైనా ఈ ప్రపంచంలో ఉనికిలో ఉందంటే దాని ఉనికికి కారణం ఏమిటంటే దానికి ముందున్నటువంటిది కారణం అని చెప్తూ చివరికి ఆయన దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఉదాహరణ తీసుకోవచ్చండి. ఉదాహరణకి మీరున్నారు, మీరు ఏ విధంగా ఉనికిలోనికి వచ్చారు? ఏమమ్మా నువ్వు ఉనికిలోనికి ఎట్లొచ్చావు? ఈ లోకంలో జీవించేదానికి కారణం ఏంటి? ఈ లోకంలో నువ్వు ఉండేదానికి, నీ ఎగ్జిస్టెన్స్కి కారణం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తే నువ్వు ఆలోచించి మా తల్లిదండ్రుల కారణం అంటావు. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడిగామనుకోండి, అవునమ్మా నువ్వు ఉనికిలోనికి ఉంచేదానికి కారణము మీ తల్లిదండ్రులే, మరి నీ తల్లిదండ్రులు ఉనికిలోకి వచ్చేదానికి కారణం ఎవరు? మళ్ళీ ఆలోచించి, అయ్యా మా తల్లిదండ్రులు ఉనికిలోకి వచ్చేదానికి కారణము మా తాత ముత్తాతలై ఉంటారు. బాగానే ఉంది. వాళ్ళకి ఉనికిలోకి వచ్చేదానికి కారణం ఎవరు? వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. మరి వాళ్ళు ఉనికిలోకి వచ్చేదానికి కారణం ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు. సో ఈ చైన్ అనేటటువంటిది, ఈ గొలుసు అనేటటువంటిది వెనక్కి పోతూనే ఉంటుంది. నువ్వు ఉన్నావు. నేను ఒక ప్రశ్న వేసాను, నువ్వు ఉనికిలోకి ఉండేదానికి కారణం ఎవరు? నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు ఉనికిలోకి ఉండేదానికి కారణం ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు. ఆ విధంగా నువ్వు ఆ గొలుసుని కట్టుకుంటూ ఎంత దూరమైనా పోవచ్చండి, అంతం లేదు దానికి.
దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. కానీ తర్కశాస్త్రం ప్రకారం, లాజికల్గా, అంటే తర్కం ప్రకారం ఈ విధంగా నువ్వు అనంతంగా వెనక్కిపోలేవు. అనంతంగా వెనక్కిపోవడం అంటే దేర్ ఈజ్ నో ఇన్ఫినిట్ రిగ్రెస్. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఈ విధంగా చైన్ వేసుకుంటూ, గొలుసు కట్టుకుంటూ కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలకు వెనక్కిపోతే పోతూనే ఉంటావు. కానీ ఎండ్ అనేటటువంటిది అసలు మొట్టమొదటిగా నీ ఉనికికి లేదంటే తల్లిదండ్రులకి కారణమైనటువంటి వాడు ఎవడు, హూ ఈజ్ ద ప్రోజెనిటర్ అనేటటువంటి దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలా, లేదంటే ఇది పోతూనే ఉంటుంది. కానీ తార్కికంగా చూసుకున్నా, లేదంటే మ్యాథమెటిక్స్ ప్రకారం చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా ఆ విధంగా వెనక్కిపోవడం అనేటటువంటిది సాధ్యం అనేటటువంటిది కాదు. ఒక దగ్గర ఆగాలది, ఎవరో సృష్టించుండాలి, లేకపోతే ఈ విధంగా పోతూనే ఉంటావు. దెర్ ఇస్ నో మీనింగ్. అది సాధ్యం కాదు అది. సో ఈ విధంగా వెనక్కిపోతూ ఉంటే చివరికి ఎక్కడో ఒక దగ్గర మొట్టమొదట జంటని, లేదంటే మొట్టమొదట వ్యక్తిని సృష్టించినటువంటి మొట్టమొదట కారకుడు ఒకడు, ప్రోజెనిటర్ అంటాం. యాన్సెస్టర్ కాదు, ప్రోజెనిటర్ అంటాం. ఈ ప్రోజెనిటర్ అనేటటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి. ఆ వ్యక్తిలో నుంచి మిగిలిన వ్యక్తులందరూ కూడా ఉనికిలోనికి వస్తారు. సో ఈ కాజల్ రిలేషన్షిప్లో నువ్వు ఎండ్లెస్గా వెనక్కిపోతూ ఉండడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పని. సో ఇక్కడ ఆగి నేను మీకు ఉదాహరణ చెప్తానండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పేజీలో మీకు కనిపించేటటువంటి విషయం ఏమిటి అంటేనండి, దేవుడు ఆదాముని సృష్టించాడు. ఆదాము ద్వారా మానవ వంశాలన్నీ కూడా ఉనికిలోనికి వచ్చినాయండి. చూడండి, మీరు అనంతంగా వెనక్కిపోవడంలే. నువ్వు పుట్టావు, నీ తల్లిదండ్రులు అట్లా వెనక్కిపోవడంలే. ఒక దగ్గర ఆగిపోతుంది అది. దెర్ ఈజ్ అ బిగినింగ్. ఒక ప్రారంభం అనేటటువంటిది, ఒక ఆరంభం అనేటటువంటిది ఉంది. అది ఆదాం దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి. ఆదాంని ఎవరు సృష్టించారండి? దేవుడైనటువంటి యెహోవా సృష్టించాడు. అక్కడ ఆగిపోతుంది. అది మానవ వంశాలకి సంబంధించినటువంటి విషయం. బాగానే ఉంది. ఆ ఆది కాండంలో మీరు ఇంకొంచెం కానీ వెనక్కిపోతే మీరు అక్కడ గమనించేటటువంటి విషయం ఏంటి అంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించను అని చెప్పి రాయబడింది. భూమిని ఆకాశమును సృజించనని చెప్పి రాయబడింది. అంటే ఈ భూమి, ఈ ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా, ఈ భూమిలో ఉండేటటువంటి సమస్త జీవజాలము, మనుషులన్నిటికీ కూడా కారణము ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. అంటే మనము ఎవ్వరూ లేనప్పుడు, భూమి అనేటటువంటిది లేనప్పుడు, ఆకాశం అనేటటువంటిది లేనప్పుడు, నక్షత్రాలు అనేటటువంటివి లేనప్పుడు, ఆదాము లేనప్పుడు, సృష్టి ఏవి కూడా ఉనికిలో లేనప్పుడు దేవుడు ఉన్నాడు. సృష్టి లేనప్పుడు, అది ప్రారంభం కానప్పుడు దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటేనండి, ఇప్పుడు వస్తాం. దాని అర్థం ఏమిటి అంటే, ఈ సృష్టిని అంతా సృష్టించి దాన్ని ఎత్తి పట్టుకొని నడిపించేటటువంటి వాడు దేవుడైనటువంటి యెహోవా. సో ప్రారంభం ఆయన, ఆది ఆయన, బిగినింగ్ ఆయన. సృష్టి లేనప్పుడు దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే ఐ యామ్ ద ఫస్ట్, నేను మొదటి వాడను. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటా. నేను మొదటి వాడను. ఆయనకంటే ముందుగా ఉన్నటువంటి వాడు ఎవడూ లేడు. ఆయనకంటే ముందుగా ఇంకెవరన్నా ఉంటే ఈయన ద్వితీయుడు అవుతాడు, అద్వితీయుడు కాడు. నేను మొదటి వాడను అంటాడు. అంటే ద హోల్ క్రియేషన్ హ్యాంగ్స్ ఆన్ ద పవర్ ఆఫ్ గాడ్. సృష్టి ఉనికిలోనికి రానప్పుడు దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఆయన వలన సృష్టి అనేటటువంటిది ఉనికిలోనికి వచ్చింది. ఆయన ప్రారంభము, ఆయన ఆది. హీ ఈజ్ ద ఫస్ట్ వన్. అరిస్టాటిల్ ఏమన్నాడండి, అన్నీ కూడా ఈ ప్రైమ్ మూవర్ వలన చలం అనేటటువంటిది కలిగి ఉంటాయి. సెయింట్ థామస్ అక్వినాస్ ఏమంటాడు, ఫస్ట్ కాజ్. ఈ భూమికి ఉనికిలోనికి వచ్చేదానికి కారణం ఉంది. నువ్వు నేను ఉనికిలోనికి వచ్చేదానికి కారణం ఉంది.
సమస్త జీవజాలము ఉనికిలోకి వచ్చేదానికి కారణం ఉంది. ఈ కాజల్ చైన్ వెనక్కి పోతూ ఉంటే అంతా కూడా ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. దట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు అనేటటువంటి వాడు మొదటివాడు, హీ ఈజ్ ద ఫస్ట్ అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఆ మాట దేవుడు అయినటువంటి యెహోవా ఆ దినమున బబులోన్లో చెరలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ తన యొక్క జ్ఞానాన్ని, శోధింపశక్యం కానటువంటి జ్ఞానాన్ని, ఆయన యొక్క బలాతిశయాన్ని అవన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేస్తూ మానవ తరములను ప్రారంభించినటువంటి వాడిని నేనే. మార్దుక్ కాదు, అహర్మజ్దా కాదు, ఇంకొక స్థానిక దేవత కాదు, ఇంకొక స్థానిక దేవుడు కాదు. ఐ ఆమ్ ద ఫస్ట్. ఐ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ బ్రాట్ ఫోర్త్ ఆల్ దీస్ హ్యూమన్ జనరేషన్స్ అని చెప్పి దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వాళ్ళకి విశ్వాసాన్ని, నిరీక్షణని, ఆశని కల్పిస్తూ బలాన్ని కలిగజేస్తూ ఉన్నాడు ఆయన. హీ స్ట్రెంగ్థనింగ్ దెమ్. నేను మిమ్మల్ని విడిపించేటటువంటి దేవుడిని. ఇంత చేసినటువంటి దేవుడు, ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు బబులోన్ దేశం నుంచి, పారసీక దేశం యొక్క రాజ్యం నుంచి వాళ్ళని విడిపించలేడా? అది దాని యొక్క సందేశం. ఐ ఆమ్ ద ఫస్ట్. మార్దుక్ ఫస్ట్ కాదు. మార్దుక్ని ఆ దేశ ప్రజలు సృష్టించుకున్నారు. ఆ విగ్రహాలకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేటటువంటిది ఉంటుంది. పారసీక రాజు ఆయన ఆరాధించేటటువంటి దేవుడు, ఆయనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేటటువంటిది ఉంది. ఆ విగ్రహం ఎప్పుడు పుట్టింది అనేటటువంటి దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కింద మనం కానీ ఇంకా చదువుకుంటే 44వ అధ్యాయంలో తనను తాను నేను మొదటివాడను, నేను కడపటివాడను అని చెప్పి ఆయన చెప్తూ, ఇంకొక వైపు వీళ్ళు ఆరాధించేటటువంటి దేవుళ్ళను గురించి, దేవతల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు ఆరాధించేటటువంటి దేవుళ్ళకి, దేవతలకి ఒక బర్త్ డేట్ అనేటటువంటిది ఒకటి ఉంది. వాళ్ళ ధర్మం ఏదైనా కావచ్చు, అది లక్షల సంవత్సరాలదైనా సరే దానికి ఒక పుట్టుక అనేటటువంటిది. కానీ పుట్టుక లేనటువంటి వాడను, ప్రారంభము లేనటువంటి వాడను, అన్నిటికీ ప్రారంభమైనటువంటి వాడను నేనే అని చెప్తూ వాళ్ళని గురించి చెప్తాడు. వీళ్ళు ఏ విధంగా దేవుణ్ణి సృష్టించుకున్నారు, మార్దుక్ కావచ్చు, అహర్మజ్దా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ విధంగా సృష్టించుకున్నారు ఆయన చెప్తాడు. దేవుణ్ణి సృష్టించేదానికి 3 మనుషులు కావాలి.